ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీకు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్. అవును, మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి. మీ శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు, మీరు మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, జీవితంలో ఆశీర్వదించబడిన వారిగా ఉంటారు. అవును, సైకాలజీ చెప్పేది అదే. అలాగే మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే మన బాడీ కూడా మంచిగా దృఢంగా ఉంటుంది, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అండ్ మనం ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉంటాం. ఈరోజు మీరు కృతజ్ఞత కలిగే వారుగా ఉన్నారా? లేదు, కృతజ్ఞత లేదు, శనిగే వారుగా ఉన్నారా? సనగడం ఎప్పుడూ మీకు ఇబ్బంది తీసుకొస్తాయి. అయితే కృతజ్ఞత మీకు ఎప్పుడూ మంచిగా చేస్తాయి. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు వచ్చిన విషయం చెప్తా. అదేంటి అంటే, ఒకానొక పందులు మేపే పల్లెటూరు వ్యక్తి ఒకరోజు సిటీకి వచ్చాడు. ఇది అతను సిటీకి వచ్చి తన పని అంతా చూసుకున్న తర్వాత ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి ఆ ఫుడ్ రాగానే దాని ముందు కళ్ళు మూసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతనిలా ప్రార్థిస్తూ ఉండగానే పల్లెటూరు వాడు అదేవిధంగా ఆ ఫుడ్ రాగానే ప్రార్థించడం చూసిన కొంతమంది పక్కనే ఉన్న ఆకతాయిలు నవ్వడం మొదలుపెట్టాడు. నవ్వుతూ నవ్వుతూ అతన్ని వేటకారం చేద్దామని ఆ కొంతమంది యవనస్తులు అతను ఎలా ప్రశ్నించారు, మీ ఊర్లో అందరూ ఇంతేనా? ఎప్పుడైనా భోజనం వస్తే దాని ముందు అలాగే ప్రార్థన చేస్తూ ఉంటారా అని ముసుముసుగా నవ్వుకుంటూ ఉన్నారు. అతనేమో పల్లెటూరు వాడు, పైగా పందులు మేపే వ్యక్తి. అతనికి అమాయకత్వంతోనే గబుక్కుని ఏమన్నాడంటే, లేదండి, అందరూ అలా చేయరు. మా పందులు అంటే వాటికి తిండి పెట్టడం లేటు, గబగబా గబగబా ఆగరబాగర తినేస్తే అంతే, అసలు ప్రార్థన చేయండి అని చెప్పి అతను అన్నమాత్రం తినేస్తూ ఉన్నాడు. ఆ మాట వినగానే అతను వాళ్ళని చెంప మీద కొట్టినట్టు అనిపించి వాళ్ళు నవ్వడం ఆపేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుని మొదలుపెట్టారు. చూసారా, ఆ వ్యక్తి అమాయకుడే, కానీ అతను చెప్పిన మాట నిజం. పందులు ఎప్పుడైనా మీరు ఆహారం వేసి నిజంగానే అలా తింటారు కదా, గబగబా గబగబా దాన్ని వెళ్ళి తినేస్తూ ఉంటాయి అంతే, వాటికి ప్రార్థన చేసుకుని అలవాటు ఉంటుంది. అలాగే మనం కూడా ఒక్కోసారి ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే వాటిని పొందేసుకుంటాం, కానీ దేవుని దగ్గర మాత్రం మనం అస్సలు కృతజ్ఞతలు తెలియచేయం. మీరు ప్రతి విషయంలోనూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనం ఊపిరి పీల్చుతున్నామా, అది దేవుడిచ్చిన కృప. ఎందుకంటే కరోనా టైంలో తెలుసు మనకు ఊపిరి విలువ ఏంటో. ఇది ఈరోజు మనం 4 వేలు లోపలికి వెళ్తా ఉన్నాయా, చక్కగా తింటా ఉన్నామా, అయితే దేవుడిచ్చిన కృప. ఎందుకంటే ఆకలి తల వంటించేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు జీవిస్తున్నామా, అది దేవుడిచ్చిన కృప. ఈరోజు ఆరోగ్యం ఉందా, అది దేవుడిచ్చిన కృప. ఈరోజు మనం ఒక ఇంటి పట్టున నిల్చున్నామా, అది అద్దెదైనా సొంతదైనా, అది దేవుడిచ్చిన కృప. ఏంటంటే ఇది లేక చాలామంది రోడ్డు మీద ఉంటున్నారు. అలా మీకు ఉన్నది ఏంటైనా అది దేవుని కృప. అందుని బట్టి దేవుని ప్రతి విషయంలో స్తుతించండి. ఏంటంటే అది మీకు ఆరోగ్యం అంత మాత్రమే కాదు, ఇంకా మంచి ఆశీర్వాదం తీసుకొస్తుంది. మరి ఎందుకలా చేయకూడదు ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.